కాకుండా కూటమి నాంచుడు ధోరణి అవలంబిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతు ద్రోహిగా మారిందంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి రైతులు కేజీ అరటిపళ్ళు ₹1 అమ్ముకుంటున్నారంటూ ట్విట్టర్లో కామెంట్ చేయడాన్ని కూటమి ప్రభుత్వంతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోయినా వ్యతిరేకత ఉందంటూ వైసీపీ విష ప్రచారం చేయడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు. ఒకవైపు ప్రాంతీయ అభివృద్ధి మంత్రం పఠిస్తూ అభివృద్ధిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూసుకుపోతుంటే వైసీపీ ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తుందని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అసలు అక్కడంత సీన్ లేదు, సొంత ఎమ్మెల్యేలపైనే విపరీతమైన వ్యతిరేకత ఉందని వైసీపీ అంటుంది. అసలు నిజంగానే కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందా, లేదా ఇది వైసీపీ సృష్టి మాత్రమేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత సుజాత కాజా గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక ముందుగా మనం వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నా వాయిస్ వినబడుతుందా మోహన్ రెడ్డి గారు? వీక్షకులకు అందరికీ వినిపిస్తాను సార్. ఎస్ వినబడుతుంది. మోహన్ రెడ్డి గారు నమస్కారం అందరికీ. ఎస్ సార్, అందరికీ నమస్తే. ఏంటి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి వైసీపీ మాట్లాడుతుంది. నిజంగానే అంతటి వ్యతిరేకత ఉందంటారా? నిజంగానే కేజీ అరటిపళ్ళు ₹1 రైతులు అమ్ముకుంటున్నారా? ఇందులో వాస్తవం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లో ఎలా చూడాలంటారు? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది మేము ఎక్కువ చెప్పలేకున్నాం. మీకు తెలిసిన లేదు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మేము ఎక్కువ చెప్పలేకున్నాం, తక్కువ చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాం కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మా పార్టీకి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి చెప్పేటంత పూర్తిగా దిగలేదు కాబట్టి తక్కువ చెప్తున్నాం. చాలా ఎక్కువ ఉంది వ్యతిరేకత. మీరు చెప్పినట్టు నిన్న నేను కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను పోయినాను. గతంలో కలెక్టర్ ఆఫీస్ నేను, మా ఇన్ఛార్జి శైలజనాథ్ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు అందరం కలిసిపోయి కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చి, అయ్యా ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇంత దారుణంగా ఉంది, కేవలం టన్ను 2,000కు మాత్రమే అడుగుతున్నారు, అది కూడా కొనేవాళ్ళు సరిగా లేరు. గతంలో మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్ను 20 నుండి 25,000 రూపాయలు పోయింది. ఒకవేళ కొనని పరిస్థితి ఉంటే బలవంతంగా గవర్నమెంట్ కొని అది బయట అమ్మించిన సందర్భాన్ని ప్రతి పంటలో కూడా, ఏ పంట కూడా ఏదైనా ఇబ్బంది వచ్చే రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కొని దాన్ని ప్రజలకు అవసరం వస్తే ప్రజలకా లేదా ప్రభుత్వం సేకరించడం చేయడం జరిగింది. గతంలో లాస్ట్ గుమ్మడికాయలు అది రేటు రాకపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని దాన్ని కొని ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క చోట ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు కాబట్టి రైతులు విపరీతమైనటువంటి బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఈ బాధను తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా రైతులు వస్తే రైతులతో పాటు మా పార్టీ తరఫున పోయి నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. గతంలోనే వారం కిందటే కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చేస్తామన్నారు. కలెక్టర్ గారి చేతిలో ఏమీ లేదు కాబట్టి, అది చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి అక్కడ వ్యతిరేకత అనేది కనపడింది కాబట్టి నిన్న ఆ కార్యక్రమం జరిగింది. కాబట్టి అదే కాకుండా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీదనే పంట పండించినటువంటి పంటను రోడ్ల మీద తొక్కించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. రైతులు పూర్తి స్థాయిలో వ్యతిరేకంతో ఈ ప్రభుత్వం మీద ఉన్నారన్న విషయాన్ని మనం నిన్ననే కాదు గతంలో కూడా అనేక రకాల పంటలు చూసిన సందర్భాలు ఉంది. టమోటాకాయ బ్రహ్మాండమైన రేటు ఉండేది, దానికి కూడా ఒక్కొక్కసారి ఏదో ఆరాకొర పెరుగుతుంది, కానీ పూర్తి స్థాయిలో వాటిని కూడా రోడ్ల మీద తొక్కించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పత్తి మనైతే ఒక రైతే పెట్టినాడు, ఒక వీడియోగా పెట్టేసి, అయ్యా ఇది ప్రతిపక్ష నాయకునికి చేరేట్టుగా చూడండి, కనీసం ఆయన వచ్చి ఇక్కడ ఓదార్చి ఎప్పుడన్నా ప్రభుత్వం వచ్చి ఏమన్నా స్పందిస్తుందేమో. ఈ విధమైనటువంటి మా పత్తి కాటన్ పంట సరిగ్గా మాకు పండినా కూడా దానికి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ పంట పెట్టినా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. దీంట్లో బాగా వీళ్ళు ఉంటారు, దళారులు ఉంటారు కదా, దళారులు మీసం మెలేసి తిరుగుతున్నారు, రైతులు తల దించుకొని తిరుగుతున్నారు. రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, దళారులు అయితే బాగున్నారు. ఎక్కడ చూసినా దళారుల రాజ్యం అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వంలో. కాబట్టి దళారుల రాజ్యం వెళ్తున్నారు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మోహన్ రెడ్డి గారు, దళారీ వ్యవస్థ అనేది ఈ 2 సంవత్సరాలను పుట్టిందా, గతంలో కూడా ఉందా?
రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఉందా? ఎప్పుడు దళారీ వ్యవస్థ ఉంటుంది. దళారీ వ్యవస్థ పైన ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వం పట్టు ఉంటే దళారీ వ్యవస్థ అంత విచ్చలవిడి కాదు. ప్రభుత్వం పట్టు కోల్పోతేనే దళారీ వ్యవస్థ విచ్చలవిడి అవుతుంది. కాబట్టి ఈరోజు దళారీ వ్యవస్థ విచ్చలవిడి అయిపోయింది, ప్రభుత్వం వాళ్ళ మీద పట్టు సడలిపోయింది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకోకపోతే మాదేదో వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడినారని లేక వైఎస్ఆర్ వాళ్ళు విమర్శిస్తున్నారని మా మీద కౌంటర్ వేసేదానికన్నా ఇది నిజమెంత అబద్ధం ఎంత అని దాని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా వెళ్ళి దాన్ని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరను కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అంత గతంలో 2004 వరకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. 2003లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని అనంతపురం పిలిపించి అక్కడ చనిపోయినటువంటి రైతులకు భిక్షాటన చేసి ఒక్కొక్క రైతుకు 20,000 30,000 ఇచ్చినటువంటి సందర్భం ఆ రోజుల్లోనే ఉంది. కాబట్టి ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యను తెలుసుకొని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి దళారులను తగ్గించి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు ధరను మార్కెట్ యార్డ్లలో పెట్టించి అమ్మిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి అమ్మించే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రశ్న కూడా కూటమి ప్రభుత్వ నేతలు అడుగుతున్నారు ఏంటంటే, గతంలో మీరు 3 రాజధానులు అంటూ నానా హంగామా చేశారు. ఆ 3 రాజధానుల అంశం మొత్తాన్ని కూడా చంద్రబాబు గారు చెక్ పెట్టబోతున్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణం పైన సమప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. కాబట్టే ప్రాంతీయ అభివృద్ధి మంత్రం పట్టిస్తున్న చంద్రబాబును చూసి ఈ రకంగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు 3 రాజధానులు అనేది మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. 3 రాజధానులు ఒకవేళ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు రాష్ట్రానికి గురి చేయడమే కాకుండా రకరకాల మనకు ఇన్కమ్ వచ్చే సోర్సే లేకుండా చేసి పెట్టి ఏదో ఇన్కమ్ వచ్చే చోట విశాఖపట్నంలో అయితే అక్కడ రాజధాని అంటే ఆ రాజధాని డెవలప్ అయిన సిటీ కాబట్టి ఆ డెవలప్ అయిన సిటీ నుండి మనకు ఏదైనా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, అక్కడ నుండి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మూడు ప్రాంతాల సమాభివృద్ధి చేసినట్లయితే ఒక రకంగా వైసీపీకి ఇది ముచ్చెమటలు పట్టుతాయి అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో మీరు 3 రాజధానులు అన్నారు కానీ ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు 3 రాజధానులు అనే మాటని కౌంటర్ చేయడానికే 3 ప్రాంతాల సమభివృద్ధి వైపుకి అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు వేయడానికి చంద్రబాబు అడుగులు వేయడం చూసి అక్కస్తో ఇలా రైతులు రెచ్చగొడుతున్నారనే మాటలు కూడా వినబడుతున్నాయి. ఏమంటారు? ఇప్పుడు 3 రాజధానులు కట్టిస్తారు